హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో, మనము ఈరోజు లైవ్ సెషన్‌లో అంతా గూడా మార్నింగ్ సెషన్ నుంచి ఆఫ్టర్ మై ట్రేడ్ 10:00 నుంచి ఆల్మోస్ట్ 3:30 వరకు ఉండడానికైతే ట్రై చేశాము. సో, ఈ సెషన్‌లో అంతా గూడా నేను ఈ మార్కెట్ సైడ్ వేస్ లాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అని చెప్తూనే ఉన్నాను. మార్నింగ్ సెషన్‌లో మనం ఇక్కడ ఒక ట్రేడ్ ఆపర్చునిటీ ఫైండ్ ఔట్ చేసినప్పటికీ, ఇక్కడ ఒక ట్రేడ్ ఆపర్చునిటీ ఫైండ్ ఔట్ చేశాక మార్నింగ్ సెషన్‌లో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అని అన్నాము. అగైన్ ఈ లెవెల్‌లో మనం అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఈసారి అప్పర్ లెవెల్‌లో సస్టైన్ అవుతుందా? ఈ రెసిస్టెన్స్‌ని ఫేస్ చేస్తూ సస్టైన్ అవుతుందా? అప్పర్ లెవెల్ బ్రేక్ అవుతుందా? అనేది మనం చెక్ చేస్తున్నాము. సో, దాని తర్వాత మార్కెట్ అయితే కంటిన్యూగా మొమెంటమ్ అయితే చేసింది. సో, ఇవాల్టి ఓఐ అనాలిసిస్ గనుక చేసుకుంటే ఈ మార్కెట్ కండిషన్స్‌తో పాటు ఓఐ అనాలిసిస్ గనుక చేసుకుంటే టోటల్ ఓఐ చేంజ్ ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్‌ని బేస్ చేసుకొని చూసుకుంటే 4.61 సిఆర్ అనేది మనం పుట్ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. అంటే కంప్లీట్‌గా బులిష్ సైడే ఉంది మార్కెట్. కానీ సైడ్ వేస్ టు అప్ సైడ్ అని మనం ఎక్స్‌పెక్ట్ చేసాము. డౌన్ సైడ్ వెళ్ళే వాళ్ళకి మనం ఆల్వేస్ సజెస్ట్ చేస్తున్నాము. డౌన్ సైడ్ వెళ్ళకండి. మార్కెట్ అప్పర్ సైడ్ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. లేదా సైడ్ వేస్ ఉంటుంది అని. సో, స్టాప్ లాసెస్ ఈ లైవ్ ప్రోగ్రామ్ వల్ల ఎవరైనా స్టాప్ లాసెస్ సేఫ్ చేసుకోగలిగితే వాళ్ళకైతే ఇది హెల్ప్ అవుతుంది. సో, డైలీ లైవ్‌లో అయితే రావడానికైతే ట్రై చేయండి. ఇక్కడ అనాలిసిస్ అయితే చేస్తూ ఉంటాము. ఇక్కడ పుట్ ఆర్ కాల్ బై గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. కేవలం మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా పుట్ సైడే కాకుండా మనం కాల్ సైడ్ కనుక చూసుకుంటే 2.95 సిఆర్. సో, కాల్స్‌తో కంపేర్ చేస్తే పుట్ సెల్లింగ్ అనేది ఎక్కువ కనబడుతుంది మనకు కాబట్టి, సో, ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే 2.95 సిఆర్ కాల్ ఉన్నప్పటికీ 4.61 సిఆర్ పుట్ లాగా చూస్తున్నాము. సో, మోర్ దెన్ 60-70% ఒక నార్మల్ క్యాలిక్యులేషన్‌లో 60-70% ఎక్కువ పుట్ సైడ్ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. సో, మార్కెట్‌ని బులిష్ లాగా చూస్తున్నారు కాబట్టి మనం ఈ నెక్స్ట్ డేకి కూడా అనాలిసిస్ చేసుకుంటూ కరెంట్‌గా ఉన్న టోటల్ ఓఐ ఏదైతే ఉందో మార్కెట్‌లో ఉన్న కరెంట్ డేటా ఈరోజైతే మార్కెట్ బులిష్ లాగా ఉంది. టోటల్ ఓఐ కనుక చూసుకుంటే కాల్ సైడ్ 8.17 సిఆర్, పుట్ సైడ్ 7.97 సిఆర్. సో, దీన్ని కనుక మనం కంపేర్ చేసుకుంటే మన ఫైనల్ కంక్లూజన్ అనేది న్యూట్రల్‌గా చూస్తున్నాము. ఓవరాల్‌గా సెంటిమెంట్ వైజ్ బులిష్ ఉన్నప్పటికీ మనం రేపటి కండిషన్స్‌ని చూసుకుంటే గనక మన ఫైనల్ కంక్లూజన్ న్యూట్రల్ లాగే చూస్తున్నాము. యాజ్ పర్ ఓఐ డేటా గనక చూసుకుంటే. సో, ఈ మొమెంటమ్ అనేది లాస్ట్ మినిట్‌లో ఆల్రెడీ జరిగింది కాబట్టి కొద్దిగా ఉన్న షార్ట్స్ అన్నీ కూడా కవర్ అయ్యి ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తూ మార్కెట్ ఒకవేళ ఈ రేంజ్‌లో ఎక్కడ ఓపెన్ అయినా కూడా మార్కెట్‌ని అగైన్ మనం బులిష్ సైడ్ టు సైడ్ వేస్ లాగా కన్సిడర్ చేద్దాము. మార్కెట్ ఈ లెవెల్‌లో గానీ ఓపెన్ అయిందనుకోండి, ఇదే బులిష్ సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తూ బులిష్ సైడ్ ఉండడానికైతే మార్నింగ్ సెషన్‌లో ట్రై చేద్దాము. మార్కెట్ ఒకవేళ 23,990 లెవెల్ బిలో గనక ట్రేడ్ అవుతుంది అని అనిపిస్తే నెక్స్ట్ లెవెల్ 23,922 వరకు మనం మార్కెట్‌ని అయితే డౌన్ సైడ్ చూడొచ్చు. ఆ లెవెల్ వరకు మార్కెట్ సైడ్ వేస్ టు డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, రేపు ట్యూస్‌డే నిఫ్టీ ఎక్స్‌పైరీ కాబట్టి మార్కెట్ ఒకవేళ న్యూట్రల్ అని అనుకుంటే మీరు స్టాప్ లాసెస్, టార్గెట్ అండ్ ఎంట్రీ పాయింట్ అనేది ఫిక్స్ చేసుకొని సైడ్ వేస్ మార్కెట్‌లో బాటమ్ సైడ్‌లో బయింగ్, టాప్ సైడ్‌లో బయింగ్ చేసే స్కోప్ అయితే ఉంటుంది. సో, స్టాప్ లాస్ అనేది తక్కువగా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేసుకుందాము. సో, బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే మార్నింగ్ ఒకసారి అప్పర్ సైడ్ మొమెంటమ్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డే అంతా కూడా మార్కెట్ సైడ్ వేస్‌లోనే కనిపించింది. ఈ లాస్ట్ 2:30 తర్వాత ఏదైతే షార్ట్ కవరింగ్ మూవ్ ఏదైతే చూసామో, సో, నిఫ్టీని బేస్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీలో కూడా అప్పర్ లెవెల్ ఉన్న 55,100 లెవెల్ అంటూ బ్రేక్ అయింది. సో, దీని తర్వాత మనకు ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అంటూ ట్రావెల్ అయింది. మార్కెట్ కంప్లీట్‌గా 400 పాయింట్స్ ట్రావెల్ అయింది. సో, మార్కెట్ ఒకవేళ ఈ జోన్ ఎక్కడ ఓపెన్ అయినా సరే అగైన్ బులిష్ సెంటిమెంట్‌లో మార్నింగ్ సెషన్‌లో కన్సిడర్ చేసుకుంటూ మార్కెట్ 519 అండ్ 797 లెవెల్స్ అయితే అప్పర్ సైడ్ చూస్తున్నాము. డౌన్ సైడ్ ఒకవేళ 55,100 బిలో కనుక ట్రేడ్ అవుతుంది అని అనిపిస్తే 960 లెవెల్స్ అండ్ 625 లెవెల్స్ డౌన్ సైడ్‌లో అయితే బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాము. ఒకసారి మనం సెన్సెక్స్ చార్ట్‌ని కూడా అనాలిసిస్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే మార్కెట్ అంతా కూడా కన్సాలిడేషన్‌లో మార్కెట్ మొమెంటమ్ సైడ్ వేస్ టు అప్ సైడ్ అని అనుకున్నాము. మార్కెట్‌లో మీరు కనుక గమనిస్తే పుట్ సైడే కానివ్వండి, కాల్ సైడే కానివ్వండి ఆప్షన్స్ ప్రీమియం అంటూ ఈరోజు పెరగలేదు.
సో, ఆప్షన్స్ ప్రీమియం అంటూ పెరిగినప్పుడు మనం ఎన్ని సార్లు కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూ ఉన్నా మార్కెట్ సైడ్‌వేస్ టు మీ ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టార్గెట్ ఒకవేళ మీకు కనిపించినా 10, 15, 20 పాయింట్స్ ఒకవేళ కనిపించాయని అనుకోండి నిఫ్టీలో, మీరు ఎగ్జిట్ ఇచ్చే లోపే అగైన్ మీ కాస్ట్ టు కాస్ట్ లేదా ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇలాంటి మార్కెట్‌ని మోస్ట్‌లీ అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయాలి. ఫస్ట్ ఇదే రేంజ్‌లో గనుక ఓపెన్ అయితే బయింగ్ ఆపర్చునిటీస్ కోసమే ట్రై చేయండి. ఈ బయింగ్‌ని కంటిన్యూ చేస్తూ అప్పర్ లెవెల్‌లో 550 లెవెల్, 670 అండ్ 770 లెవెల్స్ చూస్తున్నాము. డౌన్ సైడ్‌లో ఒకవేళ 370 లెవెల్స్ కనుక బిలో ట్రేడ్ అవుతుందని అనిపిస్తే 76,130 లెవెల్ వరకు కూడా మన మార్కెట్ వచ్చే స్కోప్ అయితే ఉంది. సో, మార్కెట్ ఏదైతే మనం డౌన్ సైడ్ కనుక ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయింది అని అనుకోండి, సైడ్ వేస్ టు డౌన్ సైడ్ అనే లెవెల్స్ 76,130తో పాటు 75,950 లెవెల్స్ కూడా మనం మార్కెట్‌లో చూస్తున్నాము. ఒకవేళ మార్కెట్ ఇలా ఓపెన్ అవ్వకుండా హ్యూజ్‌గా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అని అనుకోండి, ఇంట్రాడే లెవెల్‌ని బేస్ చేసుకొని ప్రీవియస్ లెవెల్స్‌ని బేస్ చేసుకొని మీ ఓన్ అనాలిసిస్, మీ ఓన్ లెవెల్స్ అయితే మార్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రీ టెలిగ్రామ్‌లో గనుక మీరు జాయిన్ అయితే అక్కడ లెవెల్స్ ప్రొవైడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే కూడా అక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు అది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ సాటర్డే అడ్వాన్స్ లెర్నింగ్ సిరీస్ ఏదైతే ఉందో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కోసం ఎవరైతే స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్‌కి మీరు మెసేజ్ అయితే చేయండి. స్లాట్ అనేది బుక్ చేసుకోండి. సో, అడ్వాన్స్ లెర్నింగ్ సిరీస్ నేర్చుకున్న తర్వాత ఆల్మోస్ట్ మీరు తక్కువ స్టాప్ లాసెస్ చూడడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో, ఆ కోర్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఆ నంబర్‌కి పింగ్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రేపటి అనాలిసిస్ ఆర్ లైవ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.